స్కూల్లో ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ పెడితే బాగుండేదబ్బా. ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే అని ఎక్స్ట్రా సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ పేరు అత్తగారింట్లో ఎలా ఉండాలి అని. మనం ఎన్ని సబ్జెక్ట్స్ చదివినా చివరికి ఈ సబ్జెక్ట్ పైనే కదా జీవిస్తున్నాం. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో అసలు. అత్తారింట్లో ఎలా ఉండాలో ముందే నేర్చుకొని వస్తే ఈ గోలేది ఉండదు కదా. అయినా మనం ఏది చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకొని మనం అక్కడే ఆగిపోతే ముందుకు వెళ్ళలేం. అవన్నీ వదిలేసి ప్రజెంట్ ఏంటో అదే చూసుకోవాలి. డబ్బులు పెట్టి మరి తెచ్చుకున్న జాబ్ కదా మరి ఇది. ఆ మాత్రం ఉంటది. ఇక అసలు సంగతికి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ ని. టాప్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. బెండకాయలను వేయించకుండా జిగిగా వండుకొని తింటేనే అందులో ఉన్న పోషకాలన్నీ మనం తినగలుగుతాం. మనం అలా ఎందుకు తింటాం? అందులో ఉన్న పోషకాలన్నీ పోయేదాకా మారి వేయించుకొని తింటాం. నేనైతే ఈ మధ్య అలా తినడానికి అయితే ట్రై చేస్తున్నా. ఏందక్క ఇంతకు ముందే కదా బెండకాయలు వేయించారని మరి అంత జిగిగా అయితే తినలేం కదా, కొంచెం వేయించాను. మీరు మాత్రం మొత్తం వేయించకుండా తినడానికి ట్రై చేయండి. చింతలితో ఈ మధ్య మస్తు యాస్ట్ వస్తుంది. లేచి నడిచినప్పటి నుంచి ఒక చోట అస్సలు ఉండటం లేదు. అటు ఇటు వెళ్తూనే ఉంది. నేను కర్రీ వండినంత సేపట్ల తన దగ్గరికి 10 సార్లు వెళ్లాల్సి వస్తుంది. ఇక ఉంటా, బై.